ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, ఈ యొక్క వర్తమానములు అనేక మంది షేర్ చేస్తూ ఉన్నారు. మీ అందరిని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా అనేక మందికి ఈ యొక్క వాక్యము అందించబడలాగన మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ యొక్క వర్తమానములను షేర్ చేయండి. దేవుడిచ్చే దీవెనలు మీరు కూడా పొందుకొనండి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులుబెట్టి కాల్చివేశాను. దేవుని పరిశోధనకు సాతాను శోధనకు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటి? సాతాను యోబు విషయంలో దేవునితో సవాలు చేసి యోబును తన చేతుల్లోనికి తీసుకొని విధ్వంసం సృష్టించే వాటిలో భాగంగా గొర్రెలను పనివారిని నాశనం చేశాడు. ఒక వ్యక్తి మాత్రం దాని నుండి తప్పించుకుని యోబు గారితో ఆ సమాచారాన్ని తెలియజేస్తూ దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను నాశనము చేశాయని తెలియజేస్తున్నాడు. అయితే అది దేవుని అగ్నియేనా? దేవుడే కురిపించారా అంటే కానే కాదు. అది దేవుని అగ్ని అనేది ఆ పనివాని యొక్క అభిప్రాయం మాత్రమే. అతను ఊహించింది యోబునకు తెలియచేస్తున్నాడు. ఆ పరిస్థితిని దేవుడు అనుమతించారు తప్ప అది దేవుని అగ్ని కాదు. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, అనేక సందర్భాలలో మనము కూడా ఇట్లానే తలుస్తూ ఉంటాం. మనకు కలిగే శోధనకు దేవునినే నిందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు యోబునకు కలిగిన సమస్తము సాతాను చేతుల్లో ఉంది. వినాశనకారి వాడు యోబును దేవునిని దూషించేటట్లు చేసి దేవుని మీద విజయం సాధించే దానిలో భాగంగా వినాశనాన్ని సృష్టిస్తున్నాడు. ఇప్పుడు యోబుకు కలిగే సమస్తమైన కీడు సాతాను వలననే సంభవిస్తుంది. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. యాకోబు 1వ అధ్యాయము 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం అని ప్రార్థించమని నేర్పించిన ప్రభువు మనలను ఎందుకు శోధిస్తారు? శోధించేవాడు శోధకుడైన అపవాది మాత్రమే. దేవుడు మనల్ని పరీక్షిస్తారు అంతే. ఎందుకంటే మెరుగవ్వడానికి మెరుగు పెడతారు, కానీ దుష్ట ప్రేరేపణ ఆయన కలిగించరు. ఆయన మనలో ఉంచిన మంచిని వెలికి తేవాలని దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటారు. కానీ సాతాను మాత్రం మన భ్రష్ట స్వభావంలోని చెడును బయటకు తేవాలని వాడు పరిశోధిస్తాడు. దేవుడు అబ్రహామును పరిశోధించను, కానీ సాతాను మాత్రం మన భ్రష్ట స్వభావంలోని చెడును బయటకు తేవాలని శోధిస్తూ ఉంటాడు. దేవుడు తరచుగా కొందరు వ్యక్తుల్ని కొన్ని విషయాలను త్యాగం చేయమని అడుగుతారు. అబ్రహామును మొదట తన దేశాన్ని, బంధువులను విడిచిపెట్టమన్నారు. తరువాత ఇష్మాయేల్ గురించినటువంటి ఆశలను వదిలేయమన్నారు. చివరిగా తన ముద్దుల కొడుకు ఇస్సాకును వదులుకోమంటున్నారు. ఇవన్నీ చేస్తేనే గాని సంపూర్ణముగా ఆయన దేవునిపైన ఆధారపడలేరు. అట్లానే తన కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలని యేసు ప్రభువు కూడా తన శిష్యులను అడుగుతున్నారు. దేవుడు తన ప్రజల పట్ల ప్రేమను, నమ్మకాన్ని, విధేయతను పరీక్షిస్తారు. ఈ పరీక్షలు కష్టతరంగా, బాధకరంగా ఉన్నప్పటికీ వాటిని సహించే వారికి మేలు కలిగిస్తాయి. వారి విశ్వాసాన్ని వృద్ధి చేసి అనేక ముఖ్య పాఠాలను మనకు నేర్పిస్తాయి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు కూడా పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. 1 పేతురు 4వ అధ్యాయము 12-13. నీవు బందీ గృహంలో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీదకెక్కినట్లు చేస్తుతివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. కీర్తనలు 66వ అధ్యాయము 10-12 వచనములు. అవును ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను పరిశోధిస్తే నీలోనున్న మంచిని వెలికి తీసి మరింత మెరుపు పెట్టి నిన్ను గొప్ప చేస్తారు. అదే సాతాను నిన్ను శోధిస్తే నీలో ఉన్న భ్రష్ట స్వభావంలో నిన్ను చెడును వెలికి తీసి మరింత భ్రష్టునిగా చేసి నిత్య నాశనానికి నిన్ను నడిపిస్తాడు. దేవుడు పరిశోధిస్తే అది మనకు మేలే తప్ప కీడెంత మాత్రమును కాదు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. కీర్తనలు 139:23 వచనం అంటూ మన జీవితాలను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పిద్దాం. అట్టి రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ రీతిగా నీ సన్నిధిలో నేను స్తుతించడానికి మాకిచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినమును బట్టి నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా ఉంచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మమ్మల్ని కాపాడండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా మీరు దయచేయండి. కరోనా పేషెంట్లను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారి మీద నీ శిలువ రక్తమును ప్రోక్షించండి. వారికి కావలసిన మంచి ఆరోగ్యము వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా దూరదేశంలో ఉండి ఇక వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలను, ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విధమైన శోధన నుండి, కీడు నుండి నువ్వు తప్పించగలవని ఎరిగి నీ అందు విశ్వాసం ఉంచుటకు కావలసిన కృపను నీ బిడ్డలకి మీరు అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.